టీమిండియాలో పవర్ఫుల్ ఎవరంటే ప్రతి ఒక్కరూ ఇద్దరు పేర్లే చెప్తారు. ఒకరు రోహిత్ శర్మ, మరొకరు విరాట్ కోహ్లీ. బ్యాట్తో అదరగొడుతూనే కెప్టెన్సీలోనూ రాణిస్తూ భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు హిట్ మ్యాన్. బ్యాటర్గా, కెప్టెన్గా జట్టుపై అతని ఆధిపత్యం నడవడంలో తప్పులేదు. ఇక స్టార్ బ్యాట్స్మెన్ కోహ్లీ తన ఎక్స్పీరియన్స్తో టీమ్ సక్సెస్లో కీలకంగా మారుతున్నాడు. బ్యాట్తో చెలరేగుతూ ఆపదలో నుంచి జట్టును గట్టెక్కిస్తున్నాడు. సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లీ పరుగుల వరద పారిస్తూ టీమిండియాపై తనదైన ముద్ర వేశాడు. దీంతో వీళ్ళిద్దరే టీంకు మెయిన్ పిల్లర్స్గా ఇండియన్ క్రికెట్లో తోపులుగా కొనసాగుతున్నారు. అయితే భారత క్రికెట్లో రోహిత్ కోహ్లీ కాదు, మరో వ్యక్తి పవర్ఫుల్ అని తేలింది. అసలు ఆ వ్యక్తి ఎవరు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలోని మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ 2024 జాబితాలో బీసీసీఐ సెక్రటరీ జైషా 35వ స్థానంలో నిలిచారు. భారత క్రికెట్ నుంచి ఈ లిస్టులో షా తర్వాతి ప్లేస్లో విరాట్ కోహ్లీ 38వ స్థానంలో నిలిచాడు. లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని 58వ స్థానాన్ని దక్కించుకోగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 68వ ప్లేస్లో నిలిచాడు. ఈ జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జైషాకు పెరుగుతున్న పాపులారిటీని చూసి అంతా షాక్ అవుతున్నారు. మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ లిస్ట్లో కోహ్లీ, ధోని, రోహిత్ను షా దాటేయడంపై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. జైషా డామినేషన్కు ఇది ప్రూఫ్ అని కామెంట్ చేస్తున్నారు. రోహిత్ కోహ్లీ కంటే భారత క్రికెట్లో తానే పవర్ఫుల్ అని ఆయన ప్రూవ్ చేశాడని అంటున్నారు. అయితే ఈ లిస్టులో టాప్లో రానంత మాత్రాన కోహ్లీ, రోహిత్ తక్కువేమీ కాదని, వాళ్లకున్న ఫ్యాన్ బేస్, ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. భారత క్రికెట్ జట్టుకు రోహిత్ కోహ్లీలు ఆయువు పట్టు లాంటి వారని, మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ లిస్ట్లో టాప్లో రానంత మాత్రాన వారికి పోయేదేమీ లేదు అంటూ నెటిజన్స్ అంటున్నారు. అయితే జైషాకు పెరుగుతున్న ఆదరణ, బీసీసీఐలో ఆయన హవా నడిపిస్తూ ఉండటం, భారత క్రికెట్ బోర్డుకు అన్నీ తానే వ్యవహరిస్తుండడం వల్లే ఆ జాబితాలో ఆయన పై వరుసలో ప్లేస్ దక్కించుకున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ 2024 లిస్ట్లో ప్రధాని నరేంద్ర మోడీ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన తర్వాతి స్థానాల్లో వరుసగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఉన్నారు. మరి మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ 2024 జాబితాలో రోహిత్ కోహ్లీని జైషా దాటేయడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.